ఇటీవలే చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సినిమాలో ఉన్న కంటెంట్ తో పెద్ద సినిమాగా మారిన కోర్ట్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి గురించి ఎంతో ఆసక్తికరంగా వెతికేస్తున్నారు నెటిజన్స్. ప్రత్యేకించి యువతరం శ్రీదేవి గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో కోర్ట్ సినిమా హీరోయిన్ శ్రీదేవి గురించి అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ కి మీ సపోర్ట్ అందించండి. ఇక వీడియోలోకి వస్తే, కోర్ట్ సినిమాలో ప్రేమలో అనే పాట ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని తన పెర్ఫార్మెన్స్ తో ప్రేమలో పడేసిన శ్రీదేవి కాకినాడలో జన్మించింది. ఆమెకి ఒక అక్క కూడా ఉంది. చిన్నప్పటి నుంచి చదువు కంటే కూడా కళారంగంపై ఎక్కువ దృష్టి పెట్టిన శ్రీదేవి ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే ఆమె కనపరిచే అత్యద్భుతమైన నటన చూస్తే మాత్రం ఆమె అంత చిన్నపిల్లంటే నమ్మడం చాలా కష్టం. చిన్ననాటి నుంచే సోషల్ మీడియా వేదికగా అనేక వీడియోలు చేసిన శ్రీదేవి మొదట డబ్ స్మాష్ ద్వారా తనలోని ప్రతిభని అందరికీ తెలిసేలా చేయగలిగింది. దానికి పూర్తి ప్రోత్సాహం, సహకారం అందించింది శ్రీదేవి గారి అక్కని చెప్పాలి. ఆమె వయసులో శ్రీదేవి కంటే 11 ఏళ్లు పెద్దవారు. దాంతో ఆమెని అక్కగా కంటే అమ్మగానే భావిస్తుంది శ్రీదేవి. డబ్ స్మాష్ తర్వాత టిక్ టాక్, అలాగే ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా విపరీతంగా పాపులర్ అయిన శ్రీదేవికి మొదట్లో ఎలాంటి వీడియోలు చేయాలో, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో అన్ని కూడా ఆమె అక్కే నేర్పించి శ్రీదేవితో చేయించేవారట. అలాగే శ్రీదేవి తల్లి కూడా ఆమెను కళారంగం వైపు అమితంగా ప్రోత్సహించడం విశేషం. అందుకే చదువు కంటే కూడా సోషల్ మీడియాలో పాపులారిటీపై శ్రీదేవి దృష్టి పెట్టగలిగింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు స్కూల్ కి, కాలేజ్ కి వెళ్లి చదువుకున్న శ్రీదేవి ప్రస్తుతం తనకు వస్తున్న అవకాశాల కారణంగా కరెస్పాండెన్స్ లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే ఎప్పుడు నవ్వుతూ ఎంతో హాయిగా, ఆనందంగా కనిపించే శ్రీదేవి నవ్వుల వెనక ఎంతో ఒడిదుడుకులతో కూడిన జీవితం ఉందని చెప్పొచ్చు. శ్రీదేవి గారి తల్లిదండ్రులిద్దరూ ఆమెకి చాలా చిన్న వయసులోనే వారిద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయి వేరుగా ఉంటున్నారు. శ్రీదేవి తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. శ్రీదేవికి 13 ఏళ్ల వయసు వచ్చే వరకు తన తండ్రి నాయనమ్మ వద్దే పెరిగారు. ప్రస్తుతం తన తల్లితోనే ఉంటున్నారు. అదే సమయంలో తండ్రితో కూడా ఎంతో ప్రేమగా ఉంటుందామె. అయితే తన తల్లి తనని పూర్తి స్థాయిలో అన్ని విధాలా ప్రోత్సహించారని చెప్పే శ్రీదేవి తన తల్లైనా ఇంకా ఎప్పుడైనా కోపంలో కొంచెం కఠినంగా మాట్లాడొచ్చు గాని తన మాత్రం ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో బుజ్జగిస్తూ చెప్తుందని, అందుకే తనంటే ఎంతో ఇష్టమని చెప్పింది. నాగార్జున గారు హీరోగా నటించిన బంగారాజు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన శ్రీదేవికి ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆయనతో కలిసి తీసుకున్న ఆ ఫోటో తర్వాత విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ లో, షార్ట్ ఫిల్మ్స్ తో పాటు యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ కూడా చేసిన శ్రీదేవి బిగ్ బాస్ అమర్దీప్ గారితో చేసిన గుజ్జారీ గుజ్జారీ సాంగ్ కి యూట్యూబ్ లో మంచి వ్యూస్ రావడంతో శ్రీదేవికి కూడా మంచి గుర్తింపు లభించింది. అలాగే వైష్ణవ్ తేజ్ గారు హీరోగా నటించిన ఆదికేశవ సినిమాలో ఒక చిన్న పాత్రలో సుమన్ గారితో కలిసి కనిపించింది శ్రీదేవి. శ్రీదేవిని చూసిన ఎక్కువ మంది అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయ్యి ఆ తర్వాత మెగా ఇంటి కోడలుగా మారిన లావణ్య త్రిపాఠి చెల్లిలా ఉంటావని అంటూ ఉంటారట. నిజంగానే కొన్నిసార్లు ఆమెను చూసినప్పుడు ఆ పోలికలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హీరో సూర్య గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ఇష్టపడే శ్రీదేవి వెంకటేష్ గారి హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, రజనీకాంత్ గారి హీరోగా నటించిన చంద్రముఖి సినిమాలు చాలా సార్లు చూశానని చెప్పింది. అంతేకాకుండా థర్డ్ క్లాస్ లో ఉండగా బాహుబలి పార్ట్ 1 లో శివగామి పాత్రకి డబ్ స్మాష్ వీడియో చేయడం ద్వారా తొలిసారి తాను ఎక్కువ మందికి తెలిసిన విషయం కూడా పంచుకుంది. అంతేకాకుండా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతో మందికి బేబీ శ్రీదేవి అని సుపరిచితమైన శ్రీదేవిని తాను షార్ట్ ఫిల్మ్స్ లో నటించేటప్పుడు ఒక రైటర్ బేబీ శ్రీదేవి అని పిలిచేవారట. అందుకే ఆ పేరు అలా స్థిరపడిపోయిందని తన స్టైల్లో నవ్వుతూ చెప్పేసింది. 10th క్లాస్ వరకు శ్రీ చైతన్య స్కూల్లో చదివిన శ్రీదేవి ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాలేజీకి వెళ్లి చదివినప్పటికీ ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి కనీసం నెలకి ఒక వారం రోజుల పాటైనా కూడా కాలేజీకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో కరెస్పాండెన్స్ కోర్సులో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. కేవలం టీవీల్లో వచ్చే డాన్స్ చూసి డాన్స్ ఎలా వేయాలో నేర్చేసుకున్న శ్రీదేవి తన వయసు వారితో పోలిస్తే చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుందని ఆమె ఇంటర్వ్యూలు చూసిన ఎవరైనా ఇట్టే చెప్పేయగలరు. అయితే కష్టాల్లో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు నీ నీడ కూడా నీ వెంట రాదు అన్నట్టు చిన్నప్పటి నుంచి కూడా శ్రీదేవి తల్లిదండ్రులకు ఉన్న విభేదాలతో పాటు ఆర్థికంగా మంచి స్థాయిలో లేకపోవడంతో మా బంధువులు అనే వాళ్ళు ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకోరని, ఎవరైనా ఎవరితో అయినా అవసరం ఉంటేనే పట్టించుకుంటారనే విషయం చాలా చిన్న వయసులోనే తెలుసుకున్న శ్రీదేవి ఇంటర్వ్యూస్ లో అవన్నీ పట్టనట్టు ఎంతో జోవియల్ గా మాట్లాడడంతో పాటు మేం బ్రాహ్మిన్స్ అయినా కూడా నేను నాన్ వెజ్ కూడా లాగించేస్తానని ఫ్రాంక్ గా చెప్పింది. శ్రీదేవి ఇన్స్టాగ్రామ్ లో చేసిన రీల్స్ లో తన పెర్ఫార్మెన్స్ చూసిన ప్రముఖ డైరెక్టర్లు హరీష్ శంకర్ గారు, గోపీచంద్ మల్లేని గారు కూడా ఆమె పెర్ఫార్మెన్స్ ని అప్రిషియేట్ చేస్తూ మెసేజ్లు చేయడం విశేషం. అయితే ఇప్పుడు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న కోర్ట్ సినిమా డైరెక్టర్ రామ్ జగదీష్ గారి ఫ్రెండ్ అయిన యువరాజ్ గారు మొదట శ్రీదేవి పెర్ఫార్మెన్స్ చూసి తన ఫ్రెండ్ కి సిఫార్సు చేయడంతో ఆడిషన్స్ కి శ్రీదేవికి అవకాశం దక్కడం
హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వడంతో ఆమె యాక్టింగ్ కెరీర్ మలుపు తిరిగిందని చెప్పొచ్చు. గతంలో కూడా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ రాని గుర్తింపు ఈ సినిమాలో అత్యంత సహజంగా మలయాళం సినిమాల్లో నటీనటులు నటించే రీతిలో ఇంత చిన్న వయసులో నటించడం ద్వారా సొంతం చేసుకున్న బేబీ శ్రీదేవి ప్రేమలో పాట ఎప్పటికే 17 మిలియన్లకు పైగా యూట్యూబ్ లో వ్యూస్ దక్కించుకోవడం విశేషం. తనకు దక్కిన తొలి అవకాశాన్ని 2 చేతులతో ఒడిసిపట్టుకున్న శ్రీదేవికి ఇప్పుడు కోర్టు సినిమా చూసిన కోట్లాది మంది నుంచి గొప్ప ప్రశంసలు దక్కుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు తెరపై తెలుగు హీరోయిన్లు కరువవుతున్న దశలో అంజలి గారు, కలత్ స్వాతి గారి తర్వాత మరో మంచి తెలుగు హీరోయిన్ సినీ పరిశ్రమకు వచ్చిందని భావిస్తున్నారు తెలుగు సినిమా ప్రేక్షకులు. ప్రముఖ రైటర్ కోనా వెంకట్ గారితో తమ కుటుంబానికి దూర బంధుత్వం ఉందని చెప్పిన శ్రీదేవి తన కెరీర్ కి సంబంధించి ఏ ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆయనతో సంప్రదించి ఆయన సలహాలు తీసుకుని ముందడుగు వేస్తున్నానని చెప్పింది. చిన్నప్పటి నుంచి తన క్లాసులో ఎన్నో లవ్ లెటర్లు కూడా అందుకున్న శ్రీదేవి ఒకసారి 5 వ్యక్తులు బైక్ మీద ఇంటిని వెతుక్కుంటూ బేబీ శ్రీదేవి ఇల్లిదేనా అని మా పక్కింటి వారిని అడిగారని, అలాగే ఒకసారి కారులో వెళ్తుండగా ఒక ఫ్యామిలీ మా కారుని ఫాలో అయ్యి కారుని ఆపి సెల్ఫీ తీసుకోవడం కూడా చాలా క్రేజీగా అనిపించిందని చెప్పింది. థియేటర్ లో మొదటిసారి తనని తాను హీరోయిన్ గా చూసుకున్న సందర్భంలో సినిమాలో తన పెర్ఫార్మెన్స్ కు వస్తున్న స్పందన చూసి నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్పడంతో పాటు సినిమా ప్రొడ్యూసర్లైన నాని గారి సోదరి దీప్తి గారు, మరో నిర్మాత అయిన ప్రశాంతి గారు తనని సొంత కూతురులా చూసుకున్నారని, కనిపించినప్పుడల్లా ముద్దులు పెట్టేసేవారని ఎంతో ఆప్యాయంగా చెప్పింది. నాని గారు కోర్ట్ సినిమా రిలీజ్ కి ముందు ఒకే ఒక విషయం చెప్పారు: ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను హీరోగా నటిస్తున్న హిట్ 3 సినిమా కూడా మీరు చూడకండి, సినిమా చాలా బాగుంది అని ఆయన చెప్పిన దానికి తగ్గట్టే నేడు ప్రేక్షకులు కూడా సినిమాని చూసి సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఏది ఏమైనా చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధించడం, ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి మంచి గుర్తింపుని తెచ్చుకోవడం ఎంతో ఆనందకరమైన విషయం. శ్రీదేవి భవిష్యత్తులో మరెన్నో మంచి పాత్రల్లో నటించి మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.